హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏపీ న్యూ స్కీమ్స్. సో ఈ స్కీమ్ అనేది చాలామందికి యూజ్ అవ్వచ్చు. నేను చేసే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కొద్దిగైనా జెన్యూన్ ఇన్ఫర్మేషను ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో ఇంకా కంటెంట్లోకి వెళితే ఈరోజు వచ్చేసి గ్రూప్ యాక్సిడెంట్ కార్డ్ పాలసీ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేది కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే 799 మనం ఇయర్ కట్టినప్పుడు 15 లక్షలు అండ్ 320 అమౌంట్ కట్టినప్పుడు కొన్నిసార్లు ఈ స్కీమ్ అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్కీమ్ అమౌంట్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే ఇయర్ కూడా చేంజ్ అవుతుంటుంది. అండ్ మనీ అనేది కూడా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక నేను చేసేది వచ్చేసి 399 ఈ స్కీమ్ గురించి మీకు చెప్పబోతున్నాను. దీంట్లోనే చాలా వేరే ఉంటాయి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫర్దర్గా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. 399 రూపాయలు పోస్ట్ ఆఫీస్ ప్రీమియం కడితే 10 లక్షల రూపాయలు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇస్తుంది. సో ఇది పోస్ట్ ఆఫీస్లోనే చేసుకోవాలి. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ. సో ఈ నేమ్లోనే ఉంది, షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది పోస్ట్ ఆఫీస్ అండ్ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ సహాయంతో మనకి అందిస్తుంది. సో దీంట్లో చాలామందిని కలిపి ఒక గ్రూప్గా పాలసీ చేయబడుతుంది. సో అసలు ఇది ఎవరు అప్లై చేసుకోవాలి, అసలు ఎవరి కోసం ఇది అనే దాని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. సో దీనిలో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేసిక్ ప్లాన్, రెండోది వచ్చేసి ప్రీమియం ప్లాన్. దీంట్లో ప్రీమియం ప్లాన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, బేసిక్ ప్లాన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. నేను ఈరోజు వచ్చేసి ప్రీమియం ప్లానే చెప్పబోతున్నాను. ఎందుకంటే ప్రీమియం ప్లాన్లో ఉన్నవే బేసిక్ ప్లాన్లో కూడా కొన్ని ఉంటాయి. నాకు తెలిసి ప్రీమియం ప్లానే బెస్ట్. సో ఈ స్కీమ్ అసలు ఎవరికి వర్తిస్తుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను. విధి విధానాలు ఎలా ఉంటుంది, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దాని గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ప్రతి సంవత్సరం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 399 రూపాయలతో ఒక పాలసీ అనేది మనం తీసుకోవాలి. ఆ పాలసీ యాక్టివేషన్ ఉన్న టైంలోనే యాక్సిడెంట్ అయి చనిపోతే మన కుటుంబానికి 10 లక్షలు అనేది పోస్ట్ ఆఫీస్ వారు మనకి ఇస్తారు. మనం పోస్ట్ ఆఫీసు పాలసీ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని మన ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఇస్తాం కాబట్టి, సో చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీలో ఎవరొకరు ఆ డాక్యుమెంట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళితే మనకి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటంటే చనిపోయిన సంవత్సరం లోపలే వెళ్ళాలి. అది కూడా యాక్సిడెంట్ చేత సమ్ ఆఫ్ ద పర్సన్ హాస్పిటల్లో ఉండి 1 ఇయర్ లోపు చనిపోతే వాళ్ళకి ఆ డబ్బు అనేది పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. సో ఇక పాయింట్గా చెప్పడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యి పర్మనెంట్గా వీల్ చైర్లోనే ఉంటే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. మనకి యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు కానీ చేయి కానీ సగం పోయినప్పుడు ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఉదాహరణకి కాలు కానీ చెయ్యి కానీ చెవి కానీ కన్ను కానీ ఇలా పూర్తిగా డ్యామేజ్ అయ్యి లేదా సగం వరకే కట్టైనా కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఆ పర్సన్కి 1 ఇయర్ లోపు పెరాలసిస్ వచ్చినా కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఇప్పుడు యాక్సిడెంట్ అయింది సమ్ ఆఫ్ ద పర్సన్కి, వారు హాస్పిటల్లో చేరారు. అప్పుడు 24 గంటల్లోగా హై ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ పర్సన్కి ఎంత ఖర్చు అవుతుందో 60,000 దాకా పోస్ట్ ఆఫీస్ ఇస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 30,000 అయింది, పోస్ట్ ఆఫీస్ అనేది 30,000 ఇస్తుంది. సో 90,000 అలా అయింది. అయినా కూడా మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్ అనేది 60,000 మాత్రమే మీకు ఇస్తుంది, 90,000 ఇవ్వదు. అండ్ మీరు బిల్స్ అన్ని ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. సో మీరు యాక్సిడెంట్ అయ్యింది, అప్పుడు చిన్న గాయాలయ్యాయి, జస్ట్ ఒక 30,000 దాకా పోస్ట్ ఆఫీస్ అనేది ఇస్తుంది. దానిలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారు,
అప్పుడు వచ్చేసి మీకు ఒక 10,000 20,000 అయి ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది ఆ 10,000 20,000 మాత్రమే ఇస్తుంది. 40,000 అయినా కూడా మీకు 30,000 మాత్రమే పోస్ట్ ఆఫీస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు యాక్సిడెంట్ అయ్యింది, మీరు మంచాన పడ్డారు, సో మీ పిల్లలు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ చదువుకునే వాళ్ళైతే 2 పిల్లలు ఉంటే 10 లక్షల్లో 10% అంటే 1,00,000. సంవత్సరానికి 2 పిల్లకాయలు ఉంటే ఇద్దరికి కలిసి సంవత్సరానికి ₹1,00,000 మీ కుటుంబానికి ఇస్తుంది పోస్ట్ ఆఫీసు. లేదా ఒక్కరే ఉంటే ఆ 1,00,000 అనేది ఆ ఒక్క స్టూడెంట్కి మాత్రమే ఇస్తుంది. సో హాస్పిటల్లో యాక్సిడెంట్ అడ్మిట్ అయ్యాము, రూమ్ రెంట్ కానీ ఫుడ్ కానీ ఖర్చులు ఉంటాయి. కాబట్టి మీకు పోస్ట్ ఆఫీస్ వారు 10 days డైలీగా ఒక్కొక్క రోజుకి ₹1,000 ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ వారు. సో ఇలాగా మా ఫ్యామిలీలో స్కీమ్ తీసుకున్నారని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి సమ్ ఆఫ్ ద రిలేషన్స్ చెప్పాలి. సో పర్సన్కి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ కూతురు కానీ సన్ కానీ ఎక్కడైనా వేరే దగ్గర ఉంటారు. ఎగ్జాంపుల్కి ఏంటంటే 150 kilometers లాంగ్లో ఉంటారు. వాళ్ళకి బస్ ఛార్జెస్ కానీ ట్రైన్ ఛార్జెస్ కానీ ఇలా మ్యాక్సిమం 25,000 దాకా మీకు ఛార్జెస్ అమౌంట్ ఇస్తుంది. అది కూడా ప్రాపర్గా మీరు డాక్యుమెంట్స్ చూపిస్తే మీకు 25,000 దాకా పోస్ట్ ఆఫీస్ వారు ఇస్తుంది. లేదా అంతకన్నా తక్కువ అంటే 10,000 అయితే 10,000 పోస్ట్ ఆఫీస్ వారు మీకు అందజేయడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ద పర్సన్ చనిపోయాడే అనుకుందాం, 10 లక్షలు ప్లస్ అంత్యక్రియలకి 5,000 మనకి పోస్ట్ ఆఫీస్ వారు అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పాలసీ అనేది ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఈరోజు ఆ పాలసీ తీసుకున్నారు అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ కల్లా ముందు రోజే మనం ఈ పాలసీ అనేది రెన్యువల్ చేసుకోవాలి. ముందు చెప్పినట్లు ఈ ప్లాన్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి, బేసిక్ ప్లాన్ అండ్ ప్రీమియం ప్లాన్. నాకు తెలిసి బేసిక్ ప్లాన్ కన్నా కూడా ప్రీమియం ప్లాన్ బాగుంది. ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుందో ఈ స్కీమ్కి వాళ్ళు మాత్రమే అర్హులు. లేదా వెంటనే పోస్ట్ ఆఫీసులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఆ తర్వాత ఈ స్కీమ్కి అప్లై చేసుకోండి. సో ఈ ప్లాన్ అనేది యాక్సిడెంట్ అయిన వారి కోసం మాత్రమే ఈ ప్లాన్ పోస్ట్ ఆఫీస్ వారు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సూసైడ్ కానీ మిలిటరీ, వార్, డిసీజ్, ఎయిడ్స్, సో ఇలా కొన్నిటికి ఈ స్కీమ్ అనేది వర్తించదు. యాక్చువల్గా ఇలా మీరు ఎన్నెన్నో స్కీమ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా చిన్నపాటి ఈ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఒకరోజు మూవీకి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. దాంతో పోలిస్తే ఇది చిన్నపాటి ఖర్చు అనుకోవచ్చు. మీ ఫ్యామిలీ అనేది సేఫ్గా ఉంచవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నా కంటెంట్. నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఆల్. జై హింద్.